Garuda Express, an international courier service. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినప్పటికీ చర్చ మాత్రం జగన్ పైనే జరుగుతోంది. కడపలో వైఎస్ కుటుంబ సభ్యుడిని తెలుగుదేశం ఓడించినప్పటికీ ఎలా గెలిచిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. టీడీపీ పాలిటిక్స్ మనీ ట్రిక్స్ చేసి విజయం సాధించిన విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అయితే జగన్ మాత్రం ఈ రాజకీయం చేయలేకపోయాడు. దశాబ్దాలుగా తన కంచుకోటగా ఉన్న చోటే కుటుంబ సభ్యుడిని గెలిపించుకోలేక ఇబ్బందికరమైన వాతావరణాన్ని తెచ్చుకున్నాడు. నిజానికి కర్నూలు, నెల్లూరు, కడప జిల్లాల్లో వైసీపీకే అధిక ఓట్లున్నాయి. స్థానిక సంస్థల్లో ఆ పార్టీ గుర్తుపైనే గెలిచిన వారి సంఖ్యనే అధికం. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రజాప్రతినిధులను కాపాడుకోవడంలో జగన్ విఫలమయ్యారు. దాని ఫలితమే ఈ పరాజయం. ఒక రకంగా చెప్పాలంటే నైతికంగా జగన్దే విజయం. ఆయన సాధించిన ఓట్లతోనే టీడీపీ ఎమ్మెల్సీలను గెలిపించుకుంది. అయితే ఫిరాయించిన అందరి చేత కూడా తెలుగుదేశం ఓటు వేయించుకోలేకపోవడం విశేషం. కడప జిల్లాలో టీడీపీకి 300, వైసీపీకి 521 ఓట్లున్నాయి. అంటే వైసీపీ ఖచ్చితంగా 221 ఓట్ల తేడాతో సునాయాసంగా తన అభ్యర్థిని గెలిపించుకోవాలి. కానీ ఇక్కడ తెలుగుదేశం 38 ఓట్ల తేడా వివేకానందరెడ్డిని ఓడించింది. ఇందులో విశేషమేంటంటే వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన వారందరూ ఓట్లు వేస్తే అధికార పార్టీకి 100 ఓట్లు మెజార్టీ రావాలి. కానీ వారితో కూడా టీడీపీ ఓట్లు వేయించుకోలేక స్వల్ప మెజార్టీతో బయటపడింది. ఇక నెల్లూరు జిల్లాలో వైసీపీకి 435 స్థానాలుండగా టీడీపీ 340 చోట్ల విజయం సాధించింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే వైసీపీ అభ్యర్థి కనీసం 100 ఓట్లతో గెలవాలి. కానీ ఇక్కడ టీడీపీ 87 ఓట్లతో విజయం సాధించింది. చాలా మంది వైసీపీ నాయకులు టీడీపీలోకి వచ్చినప్పటికీ మెజార్టీని కాపాడుకోవడంలో మాత్రం అధికార పార్టీ తీవ్రంగా శ్రమించింది. భారీ క్రాస్ ఓటింగ్ జరగడంతో ఒక దశలో తెలుగుదేశం అభ్యర్థికి ఓటమి భయం పట్టుకుంది. ఇక కర్నూలులో కూడా ఇదే పరిస్థితి. ఎన్నికల తర్వాత చాలా మంది వైసీపీ నాయకులు టీడీపీలోకి వచ్చినప్పటికీ 62 ఓట్లతో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపొందారు. కనీసం 150 మెజార్టీతో గెలుస్తానని భావించిన ఆయనకు ఈ మెజార్టీ షాక్ ఇచ్చింది. గెలిచినా కూడా తాను బాధగా ఉన్నానని శిల్పా చక్రపాణిరెడ్డి వాపోయారు. ఈ లెక్కలన్నింటినీ ఒకసారి పరిశీలిస్తే తన పార్టీలోకి ఫిరాయించిన వారిని కూడా తెలుగుదేశం సరిగా కాపాడుకోలేకపోయిందన్నమాట. అంటే ఎక్కడో టీడీపీ పైన నమ్మకం వాళ్ల నాయకుల్లోనే తగ్గిపోతోంది. ప్రతిపక్షంలో ఉండి కూడా గట్టి పోటీ ఇచ్చిన జగన్ కు ఖచ్చితంగా ఇది నైతిక విజయమే. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.